వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను మీ సంజయ్. జస్ట్ ఆస్కింగ్ ఈ పదాన్ని పదే పదే వాడే వ్యక్తులు ప్రశ్నించడము నా నైజం అంటారు, రాజ్యాంగం అంటే నా ఊపిరి అంటాడు. కానీ ప్రతిరోజు ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అవుతాడు. అతనే ప్రకాష్ రాజ్. ప్రతిరోజు ఏదో ఒక చోట మొన్న జరిగినటువంటి ధర్మస్థలి కావచ్చు, ఈరోజు 4 రాష్ట్రాల్లో ఏకంగా ఓటర్ ఐడి కార్డు కలిగి ఈరోజు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కర్ణాటక హైకోర్టు. దీన్ని ఏ విధంగా చూడాలి? జస్ట్ ఆస్కింగ్ అనగలడా? ఇప్పుడు ప్రశ్నించడం నా నైజము అనగలడా ప్రకాష్ రాజ్? దీనిపైన ఇప్పటి వరకు కూడా ప్రకాష్ రాజ్ ఎక్కడ కూడా నోరు మెదిపినట్టు దాఖలాలు లేవు. 2019 సంవత్సరంలో ప్రకాష్ రాజ్పై బెంగళూరు హైకోర్టులో కేసు ఒక దాఖలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల్లో ప్రకాష్ రాజ్ పైన ఓటర్ ఐడీలు, ఓటర్ కార్డులు కలిగి ఉండడము ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది చట్ట విరుద్ధము. సెక్షన్ 17, సెక్షన్ 18 ప్రజా ఆరోపణల చట్టం 1950 ప్రకారము ఒక వ్యక్తి దేశంలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుండి ఒకే ప్రాంతంలో ఒక ఓటు హక్కు కలిగి ఉండడం అనేది ఈ చట్టం చెప్తుంది. కానీ సామాన్యుడికి ఒక న్యాయము, సెలబ్రిటీస్కి మరో న్యాయమా? ఇదేనా చట్టం చెప్పేది? దీన్ని వ్యతిరేకించి చట్టాన్ని ఉల్లంఘించి ప్రకాష్ రాజ్ ఏం సమాధానం చెప్తాడు అంటే నిల్ అని చెప్పాలి. ప్రశ్నించడం నా హక్కు, ప్రశ్నించడం నా నైజము అని చెప్పే వ్యక్తులు ఇలాంటి కాంట్రవర్సీలకేనా ఈయన అంటే ఫేమ్ కోసం ఇలాంటి కాంట్రవర్సీలకు ప్రకాష్ రాజు తావిస్తున్నాడా, లేక నిజంగా ప్రకాష్ రాజు కావాలనే తప్పులు చేస్తున్నాడా? దీనికి సమాధానం లేదు. ఎందుకు ఈ విషయాన్ని పదే పదే ప్రకాష్ రాజు పైన ఎందుకు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయంటే, ప్రకాష్ రాజ్ని ప్రజలు మరవకముందే, ప్రకాష్ రాజ్ని జనాలు మరవకముందే ఆయన ఏదో ఒక కాంట్రవర్సీలో ఇష్యూ చేయడము, ఆల్ ఛానల్స్, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, ప్రకాష్ రాజ్ని ఇలా ప్రజల ముందుకు తీసుకురావడము అంత అవుతుంది. ఎందుకు ప్రకాష్ రాజు చేసిన తప్పులని ఒప్పుకోడు? ప్రకాష్ రాజుకు ఇలాంటి తప్పులు 1, 2 కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రకాష్ రాజు పైన పలు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్లు రేజ్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం ఒక్కసారి గమనించాలి. ఈ విషయాన్ని చేస్తే తప్పు అనే విషయాన్ని తెలుసు ప్రకాష్ రాజుకి, అయినా కూడా ఆయన పదే పదే తప్పుల మీద తప్పులు చేస్తూ అబాస్ పాలైనటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. ప్రకాష్ రాజు 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అంటే 4 ప్రాంతాల్లో ఓటు వేయడానికా, లేకపోతే చట్టాన్ని ఉల్లంఘించడమా? లేక ప్రకాష్ రాజు నేను సెలబ్రిటీని, ఏ రాష్ట్రంలోనైనా నాకు ఓటక్కు ఉంటుంది, ఉండొచ్చా అనేది ఇది నేరం కాదా? ఎందుకు చట్టాలు ప్రకాష్ రాజ్ని వదిలేస్తున్నాయి? 2019లో హైకోర్టులో ఫిల్లు దాఖలైనప్పుడు 2026 వరకు అంటే సుమారు 7 సంవత్సరాలుగా ప్రకాష్ రాజ్ పైన ఎందుకు పోలీస్ యంత్రాంగము పట్టించుకోలేదు అనేసి ఒక చర్చ అయితే, పెద్దోళ్ళకు ఒక న్యాయము, పేదోడికి ఒక న్యాయమా? అదే సామాన్య ప్రజలు ఈ 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు ఇప్పటికే జైలు శిక్షలు, జరిమానాలు పడేది. అంటే ప్రకాష్ రాజుకు కోర్టులు, చట్టము, ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం అంటే పట్టదా? ఇదేనా ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ అనేది? ఇప్పటికే బెంగళూరు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసేది. ప్రకాష్ రాజ్ని ఏ క్షణానైనా అరెస్టు చేసే ఆస్కారము ఉంది అనేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. సెక్షన్
17, 18 ప్రజాప్రతినిధుల చట్టం 1950 ఏం చెప్తుందంటే, ఇలాంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులైనా సరే ఒకటి కంటే ఎక్కువగా ఓటర్ లిస్టులో పేరు కలిగి ఉండి అటువంటి వ్యక్తులకు సంవత్సరం జైలు శిక్ష లేకపోతే జరిమానా. ఇది ప్రకాష్ రాజ్కు ఏ క్షణానైనా మెడకు చుట్టుకునేటటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికైనా ఒకటి విషయాన్ని మనం గమనించాలి. చట్టాలని ఉల్లంఘించినటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని కాలరాసేటటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలని పట్టించుకునేటటువంటి వ్యక్తులకు గుణపాఠం ఏంటి అంటే, ప్రజలు చీదరించుకునే స్థాయి నుంచి ఆలోచన నుంచి మానుకోవాలి ఇలాంటి వ్యక్తులు. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ ఈయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అనుకున్నాం కదా. 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి 4 రాష్ట్ర పోలీసులని కావచ్చు, 4 రాష్ట్ర ప్రజలను కావచ్చు, చట్టాలని కావచ్చు, రాజ్యాంగాన్ని కావచ్చు ఈయన ఉల్లంఘించిన తీరు అయితే ఇప్పుడు 2 రాష్ట్రాలు 4 రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇన్ని విషయాలపైన హైకోర్టులు స్పందించిన నాన్ బెయిలబుల్ ప్రకాష్ రాజ్కు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపైన కర్ణాటక పోలీసులు ఇప్పటికే ప్రకాష్ రాజ్ కోసము వేట మొదలుపెట్టారు. ప్రకాష్ రాజ్ ఎక్కడ, ప్రకాష్ రాజు కనిపిస్తే అరెస్టు. ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించడము, రాజ్యాంగాన్ని అవమానపరచడము, పోలీసు యంత్రాంగాన్ని మభ్యపెట్టడము, లాస్ట్కు కోట్లని కూడా తప్పుదో పట్టించే విధంగా ప్రకాష్ రాజు వ్యవహార శైలి బాగలేదు అనేది చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి అంశము. ఏదేమైనా ప్రకాష్ రాజ్ ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వాలు, చట్టాలు, రాజ్యాంగాలు వీటన్నిటిని గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందులో ప్రకాష్ రాజు పైన ఉంది. ప్రశ్నించడమే నా నైజము అన్నప్పుడు ఇప్పుడు మీరు ఈ ప్రశ్నకు మేమే చెప్పే ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. మీరే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒక నిమిషం మనం బయటికి వెళ్తే ధర్మస్థలికి సంబంధించినటువంటి కేసులో నాకు అందులో ప్రమేయం ఉంది, దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మరొకసారి మీడియా ముందుకు వస్తా అన్నారు. అంటే హిందూ సమాజాన్ని, హిందూ దేవాలయాల్ని పనిగట్టుకొని అన్పాపులర్ చేయడానిక మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలో భాగం అనుకోవచ్చు కదా. ఎందుకు ఇలాంటి పాపులారిటీ కోసం ఇలాంటి పాడు పనులు ఎందుకు అనేసి సమాజము వెలివేసే పరిస్థితి తెచ్చుకోదు అనేసి అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయడము అది ప్రమాదకరము. అది ప్రకాష్ రాజ్కే వర్తిస్తుంది. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు సమాజంలో మనగడ సాధించడము చాలా కష్టం. ఇప్పటికైనా తస్మా జాగ్రత్త. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబడాలి. చట్టాన్ని వ్యతిరేకించి రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తులకు ఇదొక గుణపాఠం. అందుకే జస్ట్ ఆస్కింగ్ అనేది మానుకోండి, చట్టానికి తలదించుకోండి. ఇది రోజు స్పెషల్ జోరీ. ప్రస్తుతం మళ్ళీ కలుద్దాం. నమస్తే.